లోయర్ మానేరు డ్యాం పరిధిలో గల కరీంనగర్ మున్సిపాలిటీ మరియు మిషన్ భగీరథలకు సంబంధించిన తాగునీటి అవసరాల కోసం తగినంత నీటిని నిల్వ ఉంచుకుని మిగతా నీటిని సాగునీటి అవసరాల నిమిత్తం వాడడం జరుగుతుంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ రోజుకి నీటి నిల్వ మెరుగ్గా ఉంది. గత సంవత్సరం ఈ రోజుకి లోయర్ మానేరు డ్యాంలో 5 టీఎంసీలు ఉండేది, కానీ ఈ సంవత్సరం 5700 టీఎంసీలు కలవు. మరియు మిడ్ మానేరు డ్యాంలో గత సంవత్సరం 8 టీఎంసీలు ఉంటే ఈ సంవత్సరం 9.4880 టీఎంసీలు ఉంది. లోయర్ మానేరు డ్యాం తాగునీరు అవసరాల కోసం జూలై 31వ తారీఖు వరకు సుమారు 6.90 టీసీఎంలు అవసరం పడుతుంది. మిడ్ మానేరు డ్యాం నుండి వచ్చిన నీటిని లోయర్ మానేరు డ్యాం 5.70 ప్లస్ 3 టీఎంసీలు మొత్తం 8.70 టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది. ఇందులో సాగునీటి అవసరాల కోసం ఈ నెల 6వ తారీఖున సుమారు 2500 క్యూసెక్ నీటితో జోన్ 2 ఆయకట్టు నీటి సరఫరా చేయడం జరుగుతుంది, అనగా 6.900. ఈ 6.900 టీఎంసీల నీరు జూలై 31, 2025 వరకు తాగునీటి కోసం లోయర్ మానేరు డ్యాంలో అవసరమైన నీరు నిల్వ ఉంటుంది. కావున తాగునీటి అవసరాల కోసం కరీంనగర్ మున్సిపాలిటీ మరియు మిషన్ భగీరథకు సంబంధించి ఎటువంటి డోకా లేదు. ఈ నీటి నిల్వల విషయాన్ని కరీంనగర్ మున్సిపాలిటీ మరియు మిషన్ భగీరథ శాఖల వారికి ముందుగానే తెలియజేయడమైనది. ఇవాళ 5.7 టీఎంసీలు ఉన్నాయి. మిడ్ మానేరు లోపల పోయినసారికి 8 టీఎంసీలు ఉంటే ఈ టైంకు 8.78 టీఎంసీలు ఉన్నాయి. మనకు అవసరంగా వాస్తవంగా అవాపరేషన్ గాలి ఎండకి ఎగిరిపోయినా కాలువల ద్వారా పోయినా జూలై 31 వరకు మనకు అవసరం అయ్యేటివి 6.90 టీఎంసీలు. ఇవి ఇచ్చుకుంటూనే రైతులు మన కింద ఉన్నటువంటి రైతాంగం బాగుండాలని, వేసిన పంట పొలాలు చేతికొచ్చినాయి వాళ్ళకి అందించాలని 2500 క్యూసెక్కులతోటి ఏప్రిల్ 6 దాకా నీళ్లు నడిచిపెట్టడం జరుగుతుంది. దీన్ని కూడా దయచేసి దురుద్దేశపూర్వక రాజకీయం చేసే ప్రయత్నం చేస్తే ప్రజలకు ఇప్పుడు కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. కరీంనగర్ లో పక్కనే మానేరు డ్యాం ఉంది. ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు త్రాగునీరు కూడా తీసుకుంటా ఉన్నాం. ఎక్కడైనా ఇబ్బంది ఏదైనా చిన్న చిన్న కాలనీలలో నీళ్లు రాకపోతే మున్సిపాలిటీ ప్రకారంగా వాళ్లకు ట్యాంకర్ ద్వారా ఇస్తాం, కానీ నీళ్ల పరంగా ఎక్కడ ఇబ్బంది రాదు. ఇళ్లలో బోర్లు ఎండిపోవచ్చు ప్రకృతి పరంగా. దానికి సంబంధించి కూడా తొందరలో మనందరూ కూడా జూన్లోనే వర్షాలు వస్తాయి. భగవంతుడు ప్రార్థించుకొని వర్షాలు తొందరగా వచ్చి ఇప్పుడు చూస్తా ఉన్నారు ఎండ ఎక్కువ కొడితే కూడా ఈ ప్రభుత్వం చక్క పట్టించుకుంటుంది, ఎండ కొడుతుందనే కాడికి వచ్చింది ఇవాళ కాలంలో. కాబట్టి దయచేసి నేను ఒకటే చెప్తాను, ఇలా కొంత రాష్ట్రంలో ఇంటికి కొత్త కోడలు వస్తే అత్త మొత్తంగా గల్లా గురికి ఖాళీ పెడితే కోడలికి ఏం చేయాలో అర్థం కాదు. కానీ ఒక అనుభవంతో సమర్థతతో ఉన్నటువంటి తోటి అందరూ కలిసి ఏ విధంగా కుటుంబాన్ని నడుపుతున్న తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని రకాల సమస్యల్ని ముందుకు తీసుకొని పోతా ఉంది. ఎన్నికల వాగ్దానాలు కొన్ని అమలు చేసేట్టున్నాయి, తప్పకుండా చేస్తాం. ఇవాళ ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది రాకుండా అనేక కార్యక్రమాలు, ముఖ్యంగా దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సన్న బియ్యం పంపిణంటే మేమైతే నాడు ఊహించలే. కొంతమంది పెద్దలకు మాత్రమే పైసలు ఉన్నోళ్ళకు ఆర్థికంగా ఉన్నోళ్ళు కొనుక్కొచ్చుకొని తింటే తప్ప దొరకనేటువంటి దొడ్డు బియ్యం వస్తే ఇంత ముందే శ్రీనివాస్ గారు చెప్పినారు. డీలర్ల దగ్గర బలవంతంగా ఇయ్యకపోతే ఇస్తే కూడా తీసుకొని పరిస్థితి, డీలర్లు బలవంతంగా బదనామయ్యే పరిస్థితి. ఇవాళ వాళ్ళు కూడా అడిగి తీసుకుంటారు వాళ్ళను. నా బియ్యం ఏందని ఇంటికి వాడుకునే బియ్యం, తినే బియ్యం, ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు మస్తు జరగచ్చు. ఇవాళ ఈ కార్యక్రమం ద్వారా అందరికి ఉపయోగపడే కార్యక్రమం మాట సందర్భంగా